ప్రభుత్వం బాగా చూసుకోదా? ప్రభుత్వ పోర్టు బాగాలేదా వైజాగ్లో? అంటే ఇక్కడ ఇది ఎన్ని వేల కోట్ల సంపాదన అండి, ఎన్ని వందల కోట్ల ఆస్తి రాసిచ్చేస్తుంది మనం. ఇట్లాగా ప్రతి ఇంకొకటి ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళాక సెక్యూరిటీ ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీలు ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ జీవీకేలో ఎయిర్పోర్ట్ పెడతాయి, ఇంకొకటి వచ్చి దాన్ని అదాని వాళ్ళు వస్తే దీన్ని లాగేసుకుంటారు. కాకపోతే సినిమాల్లో చూపెట్టినట్టు కొర్రాలతో కొట్టడము, సినిమాల్లో అతని పేరేంటి పవన్ కళ్యాణ్ సినిమా ఏదేదో ఉంటుంది, తను ఒక అట్లాంటి ఒక వ్యాపార సామ్రాజ్యానికి నాయకుడు కొడుకు, ఒక వ్యాపార సామ్రాజ్యపు ఆయన కొడుకు, అదే ఖుష్బూ అనుకుంటా దాంట్లో పోర్షన్ ఏదో చేస్తున్నది. ఆ తర్వాత అక్కడ మర్డర్లు చేసుకునే స్థాయిలో జరిగితే ఆ తర్వాత ఇతను వెళ్ళి కాపాడటం, ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అంటే వ్యాపార సామ్రాజ్యాల దోపిడీ, ఒక స్థాయికి వెళ్ళాక ఒకరినొకడు దోచుకోవడం అనేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంటుంది. ఇందులో తిలాపాపం తలాపిడికడు, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు. ఇందులో ఇక్కడ ఏదో న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని నేను ఎక్కడా చెప్పను. తెలుగుదేశం పార్టీ హయాంలో కాకినాడ పోర్టు ప్రభుత్వ పోర్టును తీసుకెళ్లి తమకు కావాల్సిన మనిషి టీవీ రావుకి ఇచ్చుకుంది. అదేది మొత్తం సంపాదన ఆళ్ళు తినేది ఏంది, మా వాటా ఏదని వీళ్ళు ఇప్పుడు ఇందులో 41% లాక్కున్నారు. సింపుల్ లాజిక్ అది. సరిగ్గా చెప్ప